మడిమ నొప్పులకు మనం పొద్దున లేవగానే మొదట అడిగేసే ముందు బెడ్లో ఒక టవల్ తీసుకొని దాన్ని ఇక్కడ ఈ భాగంలో పాదం కింద వేసి 2 చేతితో పట్టుకొని లాగాలి. లాగితే మనకు పిక్క కండలు కింద మడిమలో స్ట్రెచ్ తెలుస్తుంది. ఆ సాగినప్పుడు లాగి ఒక 5 సెకండ్లు ఆపి వదిలేయాలి. అట్లా 2 కాళ్ళకు అట్లీస్ట్ 5 సెకండ్ నుంచి 10 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ రోజుకి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి పడుకునే ముందు చేసుకుంటే మనకు మడిమ నొప్పి తగ్గే అవకాశం ఉంది. రెండో ఎక్సర్సైజ్ ఏంటి? నిలబడిన పొజిషన్లో చేయాలి. చేతులు 2 గోడ మీద పెట్టేసి మోకాళ్ళు 2 స్ట్రైట్గా పెట్టి ముందుకు వంగడం, వెనక్కి రావడం. మూడో రకమైన ఎక్సర్సైజ్ ఏంటంటే 2 చేతులు గోడ మీద పెట్టేసి ఒక కాలు ముందుకి, రెండో కాలు వెనక్కి పెట్టి వెనక కాలు మోకాలు మడత పెట్టకుండా ముందుకి ఆనాలి. ఆడినప్పుడు మనకు వెనక కాలు పిక్క కండ స్ట్రెచ్ అవుతుంది. అలా 5 సెకండ్లు పెట్టి వెనక్కి రావాలి. ఇదే విధంగా రెండో కాలు కూడా చేయాలి. ఈ వెనక కాలు పిక్క కండ ఇంకా మడిమ స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు రెండో దాంట్లో మోకాళ్ళు చక్కగా ఉండాలి. ఈ మూడో దాంట్లో మోకాళ్ళు వంచి ఉండాలి. నాలుగో రకమైన ఎక్సర్సైజ్ ఏంటంటే మనము నిలబడి 2 కాళ్ళు పక్కకే ఉండి చక్కగా గోడ సైడ్ నిలబడి గోడ సపోర్ట్ తీసుకొని వేళ్ల మీద బరువు వేసేసి మనం మొత్తం బాడీని మడిమని పైకి లేపి 10 లెక్క పెట్టి మళ్ళీ పెద్దగా మెల్లగా కిందకి దిగాలి. దీంతో ఏమవుతుందంటే కండ బలం కూడా పెరుగుతుంది. ఇది 2 కాళ్ళకు ఒకటేసారి చేసుకోవచ్చు. 5వ రకమైన ఎక్సర్సైజ్ ఏంటంటే పాదం ముందు భాగం ఇట్లా చిన్న ఎత్తు గాని ఏదైనా ఒక 15 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న బ్లాక్ గాని లేకపోతే మెట్టు మీద నిలబడి పాదం ముందు భాగం వేళ్ల భాగం దాని మీద ఉండి వెనక భాగం గాల్లో ఉంటుంది. దాని తర్వాత ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకొని శరీరాన్ని పైకి లేపడం, లేపి ఒక 10 లెక్క పెట్టి మెల్లగా కిందికి రావడం. ఇలా చేసినప్పుడు కూడా మన పొరలు కండ స్ట్రెచ్ అవుతుంది. ఆ సాగడంతో ఏమవుతుందంటే మనకు మళ్ళీ అది ష్రింక్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్లు మనకు మడిమ నొప్పి ఉన్నప్పుడు టాబ్లెట్తో కొంచెం తగ్గిన తర్వాత ఈ ఎక్సర్సైజ్లు అనేవి డైలీ చేస్తే మనకు 10-15 రోజులు మనకు మెల్లగా నొప్పి అనేది తగ్గిపోతుంది. మళ్ళీ రాకుండా కూడా